కీర్తనల గ్రంథము 134వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనల గ్రంథం 134వ కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. మీ చేతులెత్తి యెహోవాను అందరం కలిసి చదువుకుందాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితము చేయునుగాక. అందరూ కూర్చుందామండి, కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2023 సంవత్సరము ఆఖరి ఆదివారంలో ఆఖరి కీర్తనల ధ్యానంలోనికి నడిపించిన గొప్ప దేవునికి 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. ఈ 134వ కీర్తన, దీనిని మెట్ల కీర్తన అని అంటారు. మెట్ల కీర్తన. ఇది మెట్ల మీద నడుస్తున్నప్పుడు యూదావారు పాడే యాత్ర కీర్తన. ఇది 120వ కీర్తన దగ్గర నుంచి 120వ కీర్తన దగ్గర నుంచి 134వ కీర్తన వరకు ఎన్ని కీర్తనలు ఉన్నాయి? కీర్తన అంటే మన కీర్తన కాదు కదా, లెక్కెడదాం. 121, 122, 123, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 15 కీర్తనలు. వీళ్ళు దేవాలయము పైకి ఎక్కాలి అని అంటే 15 మెట్లు ఎక్కాలి. 15 మెట్లు ఎక్కి ఆవరణంలో నుండి దేవాలయంలోనికి వెళ్ళాలి. ఇప్పటికీ కూడా యెరూషలేములో అదే పద్ధతి. 15 మెట్లు ఉంటాయి. ఈ 15 మెట్లు ఎక్కుతూ ఒక్కొక్క కీర్తన గురించి ఎక్కే ప్రతి ఒక్కరూ ఈ కీర్తనలు పాడుకుంటా ఎక్కుతారు. ఎక్కడి నుంచి? 120వ కీర్తన దగ్గర నుంచి. మొదటి మెట్టు 120వ కీర్తన. మొదటి వచనం చదువుదామా? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మొట్టమొదటి మెట్టు ఏంటంటే, ప్రభువా నేను శ్రమల్లో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, దేవా మీరు నాకు సహాయం చేయండి, నాకు ఉత్తరం ఇవ్వండి అని మెట్లు ఎక్కటం మొదలు పెడతాడు. ఇప్పుడు 15వ మెట్టు పైన ఎక్కడో ఉంది. ఇక్కడి నుంచి చూస్తే అలా చూసామనుకోండి, 15వ మెట్టు మనకి ఇంచుమించుగా ఆకాశం కూడా కాస్తా కోస్తా కనపడుతుంది. ఆకాశమందు మహాకాశమందు పట్టజాలని గొప్ప దేవుణ్ణి చూస్తూ ఈ మెట్లు ఎక్కటం అంటే దేవునిలోనికి, అంటే సియోనులోనికి, అంటే దేవునికి సమీపముగా వెళ్ళుటకు మన ప్రయాణాన్ని ప్రారంభిస్తాం. 120వ కీర్తన ఏంటంటే, నా శ్రమల్లో దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు అని నమ్మి యాత్ర ప్రారంభించటం. 2వ మెట్టు 121వ కీర్తన. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, మొదటి మెట్టెక్కిల పైకి చూస్తే ఆకాశం కనపడుతుంది, వెనకాల కొండ ఉన్నా కానీ కనపడుతుంది. ఈ శ్రమల్లో నేనున్నాను, ఈ కష్టంలో నేనున్నాను, కొండల తట్టు నేను చూస్తున్నాను, నాకు ఎవరు సహాయం చేస్తారు? భూమ్యాకాశములను సృజించిన యెహోవా వలననే నాకు సహాయము. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, మనుషులందరూ ఒక చిన్న సౌండ్ చేస్తారు. ఏమని? అబ్బా ఇన్ని కష్టాలా అంటారు. ఇక్కడ బయటికి వెళ్ళిన తర్వాత ఇలాగే జరగాలి, ఇలా జరగకపోతే అని వెనకాల. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, సహాయం చేసే దేవుడు. ఎక్కడి నుంచి? భూమ్యాకాశములను సృజించిన యెహోవా. ఆయన భూమి కనపడుతుంది, ఆకాశం కూడా మన కంటి ఎదుట కనపడతానే ఉంది. తరతరాల నుంచి ఇప్పటికే 2 అలాగే ఉన్నాయి, ఇక ముందు కూడా అలాగే. మనం వెళ్ళిపోతాం కానీ భూమి ఆకాశం మాత్రం స్థిరంగా ఉంటుంది. భూమి ఆకాశం ఎలా స్థిరంగా ఉన్నాయో ఆయన ఇచ్చిన మాట కూడా స్థిరంగా ఉంటుంది. ఆయన చేసే సహాయం కూడా స్థిరముగా ఉంటుంది. 120వ కీర్తనలో శ్రమల దగ్గర నుంచి మొదలు పెట్టాడు. 121వ కీర్తనలో దేవుడి దగ్గర నుంచి సహాయాన్ని పొందుకున్నాడు. 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో నేను సంతోషించి తిని. శ్రమల్లోంచి బయటకు వచ్చేసాడు. ఇంకా ఒక మెట్టెక్కి పై మెట్టుకి వెళ్ళంగానే సహాయం వచ్చింది. 3వ మెట్టుకి వెళ్ళగానే ఏం జరిగింది? నేను దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాను. ఎక్కింది 2 మెట్లే, కానీ ఎంత విశ్వాసం పెరిగిందో చూడండి. ఎప్పుడైతే మనం దేవుళ్ళలో ఉంటామో,
శ్రమలు వచ్చినప్పుడు మనం దేవునికి శ్రమలు కూడా ఎందుకు ఇస్తాడంటే దేవుడు ఆయనకి దగ్గరికి తీసుకోవటానికి. ఏమంటే ఇప్పుడు ఆ పిల్ల నవ్వుతూ ఉన్నప్పుడు అందరూ నవ్వుతాం. ఏడుస్తుంది అనుకోండి, ముందు ఎవరు పరిగెడతారు? ముందు ఎవరు వెళ్ళి పడిపోతారు దగ్గర? తల్లి. పైన ఎంత దూరం నుంచి ఎక్కడి నుంచి ఉన్నా ఆవిడకి ఏదో చిన్న ఏడుపు వినపడుతుంది అనుకో, అక్కడి నుంచి ఆవిడ రాలేదు, బస్సు ఎక్కలేదు, జరిగే పని కాదు. ఏం జరిగిపోయింది అంటే ఏదో జరుగుతుంది మొత్తానికి. దేవుడు తల్లి కంటే, తల్లి మరిచినా తండ్రి మరిచినా మనల్ని మరువని దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే శ్రమ రాగానే ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు దగ్గరే ఉంటాడు. ఇప్పుడు తల్లి పిల్లని ప్రేమిస్తూ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఏదైనా వంట చేసుకుంటున్నప్పుడు ఆవిడ పొయ్యి దగ్గర ఉంటుంది, ఈ పిల్ల వరండాలో ఉంటుంది. అమ్మ వందనాలమ్మ, వరండాలో ఉంటుంది. అలాగని చెప్పి తల్లి పిల్లకు దూరంగా ఉందా? ఒక కంట కనిపెడతానే ఉంటుంది. అనగానే ఏమైందిరా, అనగానే ఏమైందిరా అని చూస్తూ ఉంటుంది. అవునా కదా? దేవుడు కూడా మన శ్రమలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు, మన నష్టంలో ఉన్నప్పుడు దేవుడు సమీపంగా ఉంటాడు. ఆ శ్రమల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత మనం ఏమనుకుంటామంటే దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను, ఎందుకంటే యెహోవా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆ సన్నిధికి మనం వెళ్ళాలి. 123వ కీర్తన ఎన్నో మెట్టిది? 4వ మెట్టు. ఏంటట? ఆకాశమందు ఆసీనుడు అయిన దేవుడా, నా కన్నులెత్తుచున్నాను. చాలు చాలు చాలు. ఆ యెరూషలేములో దేవుని సన్నిధి ఎలా ఉందట? పరలోకంలో ఉన్న పరలోకపు సన్నిధి లాగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు కట్టాడు. ఆ సన్నిధిలో సంతోషం ఉన్నట్టే నేను కూడా భూమి మీద మీ అందరికీ దగ్గరగా ఉంటాను. నా సన్నిధికి వస్తే సియోన్లో నుండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 134వ కీర్తన ఆఖరి వచనమదే. భూమి ఆకాశములు సృజించిన సియోనులో నుండి మిమ్మును ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే మొదటి మెట్టనే శ్రమ మనం ఎక్కామో, రెండో మెట్టనే సహాయం మనకు దొరికిందో, మూడో మెట్టనే దేవుని ఆలయంలోకి మనం వెళ్ళామో, 4వ మెట్లో ఎలాగుంటుందంటే, దేవా నువ్వు నాకు సహాయం చేస్తున్నావు కదా, దాసి కన్నులు యజమానురాలు వైపు చూసినట్టు ఆకాశమందు ఆసీనుడైన నీ తట్టు నేను చూస్తున్నాను. అక్కడికి ఆశీర్వాదం వచ్చేసింది. ఎన్నో మెట్టుకే వచ్చింది? ఇక్కడ ఉండండి అమ్మా. 4వ మెట్టు. 5వ మెట్టు 124. ఈ మెట్టుకి వెళ్ళిన తర్వాత మొదటి మెట్టు ఏమని చెప్పాను? 120వ కీర్తన శ్రమలు, 121వ కీర్తన సహాయము, 123వ కీర్తన సన్నిధి, దేవుని యొక్క మందిరం. 4వ కీర్తన దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత ఈ భక్తుడు పాటలు పాడుకుంటా ఈ 4 కీర్తనలు వెళ్ళి 5వ కీర్తనకి వెళ్ళిన తరువాత వెనక్కి తిరిగి చూస్తుంది. ఇన్ని మెట్లెక్కేసాను నేను, దేవుడు ఇంత సహాయం చేశాడా అని వెనక్కి చూడగానే ఆయనకి ఏం కనపడుతుందో తెలుసా? లేచినప్పుడు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులు కొనినప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేస్తారు. ఏమండి? దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వచ్చారు, సపోర్ట్లు కొట్టున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సపోర్ట్లు కొట్టమండి. మీరు పూరి తప్పని కొట్టి 5వ మెట్టుకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏం కనపడుతుంది అంటే, మనుషులందరూ మనల్ని మింగేయటం, మనుషులందరూ మనల్ని తొక్కేయటం, మనుషులందరూ మన మీద నుండి ఎక్కెళ్ళిపోవటం, ఇవన్నీ కనపడి ఇంకా చూడం మనం. ఇటు ఆ 1వ మెట్టే చూడం, ఆ శ్రమలు ఆ కష్టాలకి చూడం. అమ్మ బాబో, వీళ్ళతో పెట్టుకుంటే మామూలుగా ఉండదురా. మంచి 70mm స్టీరియోఫోనిక్ DTS సినిమా చూపించేస్తున్నారు, ఇటే చూద్దాం. ఇటు దేవుడి వైపే. 120వ కీర్తన శ్రమలైతే, 121వ కీర్తన సహాయం అయితే, 122వ కీర్తన దేవుని సన్నిధి అయితే, 123వ కీర్తన దేవుని యొక్క ఆశీర్వాదం అయితే, 124వ కీర్తన వెనుకకు చూచి వారు మరలా దేవుణ్ణి స్తుతిస్తున్నట్టుగా దేవుణ్ణి ఆరాధిస్తున్న కీర్తన. ఇక్కడికి 5 అయినాయి. 125వ కీర్తన, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చేసింది ఈ నమ్మకం? ఈయనకి
124వ కీర్తనని 5వ మెట్టు వైపు చూచినప్పుడు జనాలు చేస్తున్న ఆ రకరకాల పరిస్థితులు, అది ఒక రకంగా నేను ఏమంటానంటే దోపిడీ. మన సంతోషాన్ని దోచేస్తారు, మన సమాధానాన్ని దోచేస్తారు, ఏమంటే మన శక్తిని దోచేస్తారు, మన యుక్తిని దోచేస్తారు, అంతా చూసి మనం కిందకి తొక్కేస్తారు. 124వ కీర్తన అదే ఉంటుంది. ఇక 6వ మెట్టుకు వచ్చేసరికి భక్తుడు ఎలా అయిపోతాడంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ప్రభువా నేను కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఆశీర్వాదాలకి కావాల్సింది ఏంటంటే మనం నమ్మకం, అంతే. నువ్వు ఎంత నమ్ముతావో, అదేదో చాక్లెట్లు ఉంటాయి, ఏం చాక్లెట్లే మనకు తెలియదు, అవి ఉంటాయి కదండి, క్యాడ్బరీసా ఏ ఉంటాయి కదా, 5 స్టార్ చాక్లెట్లు, డైరీ మిల్క్, సిల్క్ మిల్క్ ఇవన్నీ ఉంటాయి కదా. 10 రూపాయలు పెట్టుకెళ్ళి నాకు ఇవ్వమంటే ఇస్తారు వాళ్ళు. ఎంత ఉంటుందండి అయ్యారు ఒక డైరీ? 100 రూపీస్. 100 పెట్టుకెళ్తే కానీ ఆ చాక్లెట్ అనేది మనకు రాదు. 10 రూపాయలు పెట్టుకెళ్ళి ఇవ్వమంటే 10 రూపాయలు చాక్లెట్ ఇస్తాడు. అర్థమవుతుందమ్మా? 10 రూపాయలు పెట్టుకెళ్ళి ఓ చాక్లెట్ ఇవ్వండి అన్నాం అనుకో, 10 రూపాయలు చాక్లెట్ ఇచ్చేది. అబ్బాయి అది కావాలి అని అంటే 100 రూపాయలు పెట్టారు అబ్బాయి అంటే. మనకు కూడా పెద్ద ఆశీర్వాదాలు కావాలంటే మన దేవుని మీద మనం నమ్మకం ఉంచాలి. అందుకే కదా మరియమ్మ గారితో యేసుక్రీస్తు ప్రభు అంటారు, నమ్మితే నువ్వు దేవుని మహిమను. మనం ఆయన మహిమను చూడాలంటే మహిమ తగ్గ నమ్మకం మనలో ఉండాలి. నువ్వు కొంచెం నమ్మకం ఉంచావు అనుకో, కొద్దిగా మహిమని చూస్తాం. 6వ మెట్టు అది 126వ కీర్తన 7వ వచనం. అమ్మ ఏమీ లేదు, దీంట్లో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. మేము 134వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాము. దానిని మెట్ల కీర్తన అని అంటారు. మెట్ల కీర్తన ఎన్ని మెట్లు అంటే దేవాలయంలోనికి వెళ్ళడానికి 15 మెట్లు. 120 దగ్గర నుంచి 134 వరకు ఈ 15 కీర్తనలను మెట్ల కీర్తన అంటారు. మొదటి మెట్టు 120వ కీర్తన శ్రమ, 2వ మెట్టు 121వ కీర్తన దేవుని సహాయము, 122వ కీర్తన 3వ మెట్టు దేవుని యొక్క సన్నిధి, 124వ కీర్తన దేవుని యొక్క ఆశీర్వాదము, 5వది 124వ కీర్తన. ఒకసారి ఆశీర్వాదం 5 మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఎన్ని మెట్లు ఎక్కారో సహజంగా చూసుకుంటారు ఎవరికి వారు. వెనక్కి తిరిగి చూస్తే ఏం గుర్తొస్తుంది అంటే మొదటి 2 వచనాలు గుర్తొచ్చేస్తాయి. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు తోడై ఉండకపోతే, 2వది వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే వారు మనల్ని ఏం చేస్తారట, మింగేస్తారు. అప్పుడు మరలాగి దేవుడి వైపు చూసి 125వ కీర్తన 6వ మెట్టు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోనుకి. 126వ కీర్తన దేవుడు ప్రిన్సీ గారికి ఇచ్చిన వాగ్దానం, వారి నోటి నిండా నవ్వుండెను. ఆమేనండ్రా? ఆవిడ నవ్వుతే మాకేంటంటారా? ఒకళ్ళు నవ్వుతూ ఉంటే చాలు, మనం కూడా మనకే నవ్వు వస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నారు అనుకో, సీరియల్లో ఆవిడ ఏడుస్తూ ఉంటే చెప్పండి, సీరియల్ అంటే మాకు తెలియదు అన్నట్టుగా, అమ్మ బాబాయ్ చంద్రమండల పిసువసలాగా ఆవిడ ఏడుపోతే సినిమాలు చూసేస్తున్నారు కదా, ఆవిడ ఏడుస్తూ ఉంటే మనం పక్కోళ్ళ చెంగు కూడా తీసుకుని చూసేసుకుంటుంటాం. దేవునికి స్తోత్రం. నవ్వుతుంది, వారి నోటి నిండా నవ్వుండు. ఎప్పుడైతే నమ్మకం మనలో పెరుగుతుందో మన నోటి నిండా దేవుడు నవ్వుస్తాడు. ఎన్నో మెట్టిది? 8వ మెట్టు 127వ కీర్తన. ఎప్పుడైతే మన నోటి నిండా మనకు ఉంటుందో మనం ఇల్లు కట్టిస్తాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల. మన నమ్మకం లేకపోతే ఎంత కడదాం నువ్వు సంవత్సరాలు వస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటాయి, ఉత్తరాలు వెళ్ళిపోతూ ఉంటాయి, పండుగలు వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. నీకు నమ్మకం లేదనుకో, పరలోకంలో ఎప్పటికీ నీ ఇల్లు అనేది. అసలు ఈ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది? అప్పుల్లో నుంచి మొదలైంది. ఆఖరికి ఈ 7వ మెట్టు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు అయ్యారు? పరలోకంలో ఇల్లు కట్టేదాకా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన. ఆయన మీద కేవలం నమ్మకం ఉంచితే చాలు. ఎన్ని మెట్లైనవి? 9వది 128వ కీర్తన. ఎప్పుడైతే ఇల్లు కట్టాడో 2వ వచనం చదువు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు ధన్యుడము. కుటుంబం అంతా అని అంటే భార్యాభర్తలు పిల్లలు కాదు, మన సంఘం అంతా ఎక్కడుంటది? పరలోకంలో. హల్లెలూయా. అసలు మొదలైందేమో కష్టాల్లో నుంచి, అది ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకంలోనికి చేరి అక్కడ నివాసం ఉండే భాగ్యము. దేవునికి స్తోత్రం. ఎన్నో మెట్టు అయిందండి అది? 8, 9. 10వ మెట్టు 129వ కీర్తన.
మొదలుకొని ఆ. పగవారు నాకు అధిక బాధలు కలుగజేయుచు. ఎవరంటున్నారట? ఇశ్రాయేల్ అంటున్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? మనమే. నాకు యవ్వన కాలం వచ్చిన దగ్గర నుంచి అందరూ నన్ను బాధ పెడతానే ఉన్నారు. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగ చేయుచు వచ్చింది. ఎప్పుడైతే పదో మెట్టుకి వెళ్ళామో మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. మనతో పాటు మెట్లు ఎక్కుతుంటారు కదా, ఒకళ్ళం ఎక్కం కదా, సింగిల్ ఇడ్లీ లాగా మనతో పాటు ఎక్కుతూ ఉంటారు. అయ్యగారు, నేను మొదటి మెట్టు శ్రమంలో ఎక్కానండి, రెండో మెట్లో దేవుడు సహాయం చేశాడండి, మూడో మెట్లో దేవుడు సన్నిధికి వచ్చానండి, నాలుగో మెట్లో దేవుడు ఆశీర్వదించాడండి, ఐదో మెట్లో ఒకసారి టెస్ట్ చేద్దాం వెనక్కి తిరిగి చూశానండి, కష్టాలు కనపండి. మళ్ళా దేవుడి వైపు ఆరో మెట్టు చూశానండి, దేవుడి మీద నమ్మకం వచ్చేసింది. నమ్మకం రాగానే ఏడో మెట్లో నవ్వు వచ్చిందండి, ఎనిమిదో మెట్లో ఇల్లు కట్టేశానండి, తొమ్మిదో మెట్లో పరలోకానికి మా కుటుంబం తెలిపోయిందండి. ఇప్పుడు నేను చెప్తున్నానండి సాక్ష్యం, నా యవ్వన కాలం నుండి, నేను చిన్నతనం నుంచి నాకు అన్ని కష్టాలేనండి, కానీ దేవుడు మాత్రం నన్ను క్షమించాడండి, నన్ను ఆదరించాడండి, ఒక తల్లిలా నన్ను హక్కును చేర్చుకున్నాడండి, నా కన్నీటిని తుడిచాడండి అని అక్కడ సాక్ష్యం చెప్పడం మొదలు పెడతాం. ఎన్నో మెట్టు ఇది? 10వ మెట్టు. 11వ మెట్టు. 3వ వచనం చదివాక, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవరు నిలుస్తాడు? అక్కడికి వెళ్ళేసరికి సాక్ష్యం చెప్పిన తర్వాత ఏమొస్తుంది? తగ్గింపు వస్తుంది. అర్థమవుతుందండి? ఇది చాలా అవసరం. మనం దేవుడి దగ్గర దీవెనలు కోరుకుంటాం. సియోన్లో నుండి దేవుడు దిగి వచ్చి మనలను ఆశీర్వదించును కాక, చాలా సింపుల్గా చెప్పేస్తాం. కానీ 121 దగ్గర నుంచి 134 వరకు 15 మెట్లు మన జీవితంలో నువ్వు మొదటి మెట్టు మీద అడుగు పెడితే చాలు, ఒక్కొక్కటి దేవుడు నిన్ను ఎక్కించుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి మనల్ని ఎక్కించే గొప్ప దేవుడు, మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేసే సుందరుడైన దేవుడు, ధవళవర్ణుడైన దేవుడు, రక్తవర్ణుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నువ్వు ఎక్కటం మొదలుపెట్టిన తర్వాత ఎక్కుతున్నట్టుగా నువ్వు ఫీల్ అవుతావు, కానీ ఎక్కేది ఎవరో తెలుసా అండి? ఆయన భుజాల్లో నువ్వు ఉంటావు. ఆయన దేవునికి స్తోత్రం. ఒక మెట్టు మనం ఎక్కితే చాలు, నువ్వు ఆయన భుజాల మీదకి తీసుకెళ్ళిపోతాడు. నా కొడుక ఎంత పని చేసావు నువ్వు నా దగ్గరికి వచ్చేస్తున్నావు, ఐ లవ్ యూ అనుకుని ఎత్తేస్తాం. మనమేమనుకుంటాం? మనం ఎక్కేస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తాం. ఇప్పుడు ఈ 4వ మెట్లో 5వ మెట్లో వెనక్కి కూడా తిరిగి ఎవరి చంకలో ఉండి వెనక్కి తిరిగి చూస్తాం మనం? ఆయన ఉండి ఇలా చూస్తుంటాం, అక్కడే ఉంటాం. ఏమంటే 10వ మెట్టు ఏంటట? సాక్ష్యం చెప్తాం. 11వ మెట్టు 130వ కీర్తన. పౌలు గారు ఎలా తగ్గించుకున్నాడో ఒక 4 మెట్లు చెప్పి 4 విషయాలు చెప్పి ముందుకెళ్తాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము. మా అయ్యగారు వచ్చారు, మైకి ఇచ్చాడమ్మా. 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఇజ్రాయేలీల వంశపు వాడను, బెన్యామీను గోత్రం నాది, హెబ్రీయుల సంతానం, ధర్మశాస్త్ర విషయం పరిశీలుడనై, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడు. అంటే పౌలు గారి గురించి పౌలు గారు చెప్పుకుంటున్నాడు. ఏమని? అపోస్తలులందరికీ మంచి పేరు వస్తుంటే నేనేమన్నా అపోస్తలు కంటే తక్కువన్నా? నేను హెబ్రీని, నేను రోమాకి సంబంధించిన వాడిని, ధర్మశాస్త్రంలో వాళ్ళు పామర్లు చేపలు పట్టుకునేవాళ్ళు, నేను ధర్మశాస్త్రంలో పండితుడిని. మొదటి స్టేజ్. 2వ స్టేజ్ ఎఫెసీ పత్రిక 3:8. మొదట ఎక్కడున్నాడండి? నేను అందరికంటే గొప్పోడు అనే ఫీలింగ్ ఉంది అయ్యగారికి. ఎవరికి? పౌలయ్య గారికి. 2వది ఎఫెసీ పత్రిక 3:8. చొప్పున ఉద్దేశించి తేటపరచుటకు ముందేమన్నాడండి? అసలు నేను అందరికంటే సూపర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరికంటే సూపర్. 2వ మెట్టు అత్యల్పుడను. ఎప్పుడైతే మనం మెట్లు ఎక్కటం, దేవునిలోనికి రావటం ప్రారంభిస్తామో కొద్దిగా హైనెస్ ఉంటుంది, ఆ తర్వాత దిగుతాం కాస్త. 3వది 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం.
తిమోతీలకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక. సకల యుగములలో ఇది కూడా మీరు తప్పు చదువుతున్నారంటే ఏం చేద్దామండి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చినమాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు అట్టి వారిలో నేను, అంటే పాపులలో నేను ప్రధానుడని. చూసారా ఎలా తగ్గించుకుంటున్నాడు ఈయన గారు? నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళలోకి వెళ్తా ఉంటావో ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఇది ఎన్నో మెట్టిది? 11 మెట్టు ఎక్కేసరికి ఫస్ట్ మెట్లో నేను అందరికంటే సూపర్, అందరికంటే హైట్ ఎలాగెళ్ళాడు. 2వ మెట్టుకి కాస్త దిగాడు, 3వ మెట్టుకి వంగాడు, 4వ మెట్టుకి పాపులలో ప్రధానుడు. 5వది 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ 15:8. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం. అందరికీ కడపట ఆకాశమందు పుట్టినట్టున్నాను. నాకు కనబడెను. అపోస్తులందరిలో మొదట ఏమన్నాడండి? నేను అపోస్తులకు నేను ఏమాత్రం తీసిపోతాను? ధర్మశాస్త్రంలో సూపరు, వాళ్ళందరూ డోపరు, నేను రోమాకి చెందినోడిని, హెబ్రీ వంశీకుడిని, రకరకాల కిరాణా లిస్ట్ చెప్పేశాడు. తర్వాత ఒక్కోటి తగ్గించుకొచ్చి, బాబు ఏ అపోస్తులు అయితే ఉన్నారో వాళ్ళందరికంటే నేను తక్కువ వాడను. నువ్వు యేసులో ఎదుగుతున్నావని తెలియటానికి నీలో తగ్గింపు అనేది వస్తూ ఉంటుంది. నువ్వు యేసు క్రీస్తులో ఎంత ఎదుగుతావో నువ్వంతా తగ్గిపోతావు. నువ్వు తగ్గట్లేదు అనుకో, అలాగే ఉన్నావంటే నువ్వు యేసు క్రీస్తులో ఎదగటలేదని అర్థం. మనం చెప్పక్కర్లేదు దానికి, దీనికి ఏదో పెద్ద కొలపలక్కర్లా తూనికలక్కర్లేదు. యేసు క్రీస్తులో ఎదుగుతున్న కొద్దీ నేను అనేది చచ్చిపోతుంది, యేసు అనేది బ్రతుకుతుంది. అప్పుడు ఏమవుతుందట? అదే 130వ కీర్తన 7వ వచనం చదువుదాం. ఆశ పెట్టుకొనుము, ఏం దొరుకుతుంది? కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ వివేచన దొరుకును. ఇశ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఎప్పుడైతే మనం తగ్గించుకోవటం మొదలు పెడతామో కృప అధికమవుతుంది. అందరూ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడండి, అందరికీ కృప ఉంది. కానీ ఆ కృప అధికం అవ్వాలి అని అంటే మనం ఈ 11వ మెట్టు దాకా రావాలి అని అంటే ఏం అక్కర్లా, ఒక మెట్టు ఎక్కితే చాలు, రిమైనింగ్ ఆయన చూసుకుంటాడు, ఆయన ఎత్తుకెళ్తాడు, ఆయన కృప ఆయన ఇస్తాడు. తర్వాత 131వ కీర్తన ఎన్నో మెట్టిది? 12వ మెట్టు. చదువుదాం. 2వ వచనం చదవండి. నేను నా ప్రాణమును నిమ్మళపరచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. ఎందుకు సముదాయించుకోవాలా? ఎందుకు సముదాయించుకోవాలి? ఎప్పుడైతే తగ్గించుకోవటం మొదలు పెట్టామో తొక్కటం ఎక్కువైపోతుంది. ఏమండి, పాత సామెత ఒకటి ఉంది, దేవుడు నన్ను క్షమించుగాక మీరు కూడా క్షమించు. ఊరుకుంటేనట ఆవిడ అందరికీ భార్య అయిపోతుంది. మనం ఎప్పుడైతే సరేలే ప్రతి ఒక్కడు ఒక రాయి వేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ జరిగింది అదే. నేను నా ప్రాణమును ఏం చేస్తున్నానట? నిమ్మళపరుచుకున్నానంటే ప్రభువా నాయన అనుకుని సముదాయించుకుంటున్నాడట. సముదాయించుకుని ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఇక్కడ ఉంటుంది. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము. అంటే ఇప్పుడు తల్లి ఎవరు? దేవుడు. సముదాయించుకుంటుంది ఎవరు? మనం ఎప్పుడైతే సముదాయించుకుని ఆయన సన్నిధికి వచ్చామో, తల్లైనా మర్చిపోద్ది కానీ సర్వశక్తిమంతుడు అని అంటే 10,000 తల్లుల కంటే 10,000 తల్లులు పాలించు తల్లుల కంటే శ్రేష్ఠుడు మనది. ఒక తల్లి పాలు పిల్లకి ఎంత బలాన్ని ఇస్తాయో 1000 మంది 10,000 మంది తల్లుల పాలిచ్చే గొప్ప దేవుడు. నువ్వు సముదాయించుకుందాం, నిలదొక్కుందాం, వీళ్ళందరూ మనల్ని తొక్కేస్తున్నారు, నిలదొక్కుందాం అని నువ్వు ఆలోచన చేస్తావో, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చనుపాలు తాగి నువ్వు బలాన్ని తెచ్చుకుని, ధైర్యాన్ని తెచ్చుకుని, ఆత్మను పొందుకొని దేవునిలో నువ్వు నిలబడగలుగుతావు. ఇదెన్నో మెట్టిది? 12వ మెట్టు. 132వ కీర్తన 11వ వచనం చదువుదాం. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును, నీ కుమారులు నా నిబంధన గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? ఎప్పుడైతే 10వ మెట్టు దగ్గరికి వచ్చి
దేవుడికి పరిస్థితి చెప్పుకొని 11వ మెట్టు దగ్గరికి వచ్చి కృప పొందుకుని 12వ మెట్టు దగ్గరికి వచ్చి చనుపాలు తాగుతున్న ఆ బిడ్డకు ఏమంటారు దీన్ని ఏమంటారు, ఆ చేతుల్లో ఆ పాలు తాగుతూ ఎప్పుడైతే ఉందో ఆ పాలు తాగుతున్నావు నిన్ను నన్ను చూసి దేవుడి ప్రమాణం చేస్తాడట. ఏం ప్రమాణం అది? ఏం ప్రమాణం అని రాస్తుంది 12వ వచనంలో? యెహోవా. బైబిల్ లేవమ్మా? సత్య ప్రమాణము దావీదుతో చేశాను. అంటే అందరం ఒకసారి చదువుదామని నిర్ణయం తీసుకున్నారా ఇవాళ? సత్య ప్రమాణము, ఇక అది తప్పని ప్రమాణం. ఏమని చెప్తాడట? నువ్వే ఆశీర్వదించడం కాదు, నీ కుమారులు నీ కుమారులు నీ కుమారులు నీ కుమారులు ఎన్ని తరాల వరకు? 1000 తరాల వరకు. ఆయన ఆశీర్వాదం 1000 తరాలు. ఆయన దోషములు పట్టించుకోవడం 3 తరాలు. దోషాన్ని పట్టి చూస్తే 3 తరాలే. ఆయన ప్రమాణం 1000 తరాలు. ఎప్పుడైతే మనం మెట్లెక్కటం మొదలు పెట్టాము, దేవుని యొక్క ఆశీర్వాదం మన పిల్లల 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 కొడితే గట్టిగా కొట్టు పిల్లల పిల్లల వరకు ఆశీర్వాదం ఉంటుంది. దేవుని స్తోత్రం. తరువాత 14వ మెట్టు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఎంత మేలు, ఎంత మనోహరము. 3వ వచనం ఉండదు, ఆశీర్వాదము శాశ్వత జీవం. ఈ మెట్టు ఎక్కుతున్నప్పుడు మొదటి 120వ కీర్తన మొదటి మెట్టు. మెట్టు ఎక్కుతున్నప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? బట్టలు సిరిగిపోయిన పరిస్థితి. ఎవరు సహాయం చేస్తారని చెప్పేసి మొత్తానికి ఎక్కడు మెట్టు. అది చూశాడు, ఇలా పైకి చూస్తుంటే కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను ప్రభువా, నాకు ఎవరు సహాయం చేస్తారయ్యా, నువ్వే కదా అనగానే దేవుడు సహాయం చేశాడు. నిన్ను కాపాడువాడు కునుకడు. 2వది. 3వది దేవుని మందిరంలోకి వెళ్ళిపోతున్నాడని ఆనందం తెలిపాడు. 4వది ఆశీర్వాదం. 5వది ఒక్కసారి దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకున్నాడు. 6వది చూడండి ఎందుకు నమ్మకం. యెహోవాయందు నమ్మికొన్న వారు ఇలా కదలక నిత్యము నిలుచు. 8వ మెట్టిది 6. 7వ మెట్టు వారి నోటి నిండా నవ్వు. 8వ మెట్టు ఇల్లు. 9వ మెట్టు కుటుంబం. 10వ మెట్టు నేను ఎవరి సాక్ష్యం చెప్తా మొదలు పెట్టాడు. యవ్వన కాలంలో నేను చేసినప్పటి నుంచి నన్ను తినేస్తున్నారు బాబు. 11వ మెట్టు కృప పొందుకున్నాడు. కృప తగ్గింపు వల్ల కృప పొందుకున్నాడు. 12వ మెట్టు తల్లి దగ్గర చనుపాలు త్రాగినట్టుగా దేవుడు కౌగిట్లో ఉన్నాడు. 13వ మెట్టు దేవుని యొక్క సత్య ప్రమాణం వచ్చేసింది. తర్వాత 14వది ఎప్పుడైతే సత్య ప్రమాణం చేశాడో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇలా చేతేసుకుని మనందరం ఆశీర్వదించబడిన వారు నా సహోదరి సహోదరులు అనుకుని ఇలా చేతులు పట్టుకుని అప్పుడు మొదలెడతాడు ప్రయాణం. దేవునికి స్తోత్రం. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ కార్యములు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ కార్యములు లెక్కలేనివి. అవి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు. అవి కంటికి కనబడవు హృదయానికి ఎంతో చిక్కవు. అది పాట పాడుతున్న స్తుతి గీతం. ఇప్పుడు ఆఖరి మెట్టుకు వచ్చాడు. ఎన్నో మెట్టుకి? 15వ మెట్టుకు వచ్చాడు. శ్రమంలో స్టార్ట్ అయ్యి ఆశీర్వాదం. ఇక్కడ ఆఖరి వచ్చిన భూమి ఆకాశమును సృజించిన వెళ్ళిపోయాడు. సుయాల్లో అడుగు పెట్టేస్తున్నాడు, గుమ్మంలో అడుగు పెట్టేస్తున్నాడు. నన్ను ఆశీర్వదించేస్తాడు బాబు. ఇంకా ఎలా ఉంటుంది అసలు పరిస్థితి? ఏమండి 15 మెట్లు ఎక్కేసరికి కాళ్ళు లాగేసి ఎంత సాక్ష్యం చెప్పినా ఏం చెప్పినా ఆఖరి స్టేజ్ వచ్చేసింది. ఇక దేవుడు పిలిచేస్తాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఇక సియోన్లోకి వెళ్ళిపోతున్నాడు. సియోన్లో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. వెళ్ళిపోయారు కుడిపార్చాన్ని కూర్చుని ఆయన మొహం వంక. 10,000లో కూడా నువ్వు అతి సుందరుడవు, ధవళవర్ణుడవు, ప్రతి నువ్వు స్తుతించాలని అనుకోకర్లా. నీ నోరు చెప్పేస్తుండదు అంతే. ఎందుకంటే గుండెల నిండా కృతజ్ఞత ఉంటది దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు యెహోవా సేవకులారా, యెహోవా సేవకులు మాత్రమే. సేవకులు అంటే పాస్టర్లు కాదండి. ఎవరైతే యేసుక్రీస్తు చేత రక్షించబడతారో, ఆ రక్తంలో కడగబడతారో వారందరూ దేవుని సేవకులు. హల్లెలూయా. ఇప్పుడు పోయిన నక్షత్రాన్ని గురించి మనం చెప్పుకున్నాం. ఏ పూజారులు నక్షత్రాన్ని చూసింది? పారసీకపు పూజారులు.
వాళ్ళు నక్షత్రాన్ని చూసింది వేరు, ఆ పారసీక దేశంలో వాళ్ళందరూ చూసింది వేరు, ప్రపంచం అంతా చూసింది వేరు. పారసీకపు వారు చూస్తే ఇది 3 గ్రహాలు కలిసిన నక్షత్రం, అంటే రక్షకుడు ఎక్కడో జన్మించాడు. పలానా వాళ్ళందరూ చూసి పద్మక్క చూడు రాజకుమారి చెల్లమ్మ నక్షత్రం బాగుంది కదా అని అంటారు అంతవరకు. కానీ ఆ పారసీకపు పూజారులు ఏం చూశారు, అరే ఇది పుట్టిందంటే గ్రంథాలు చూడాలి, దాంట్లో ఉంది ఏమని జొరాస్టర్ రాశాడు, ఏమని రాశాడు, భూమి మీద దేవుడు రక్షకుడిగా పుట్టాడు కాబట్టి ఇది వచ్చింది. అలాగా యెహోవా సేవకులు మాత్రమే దేవుణ్ణి స్తుతించగలరు. అందరూ దేవాలయంలోకి వస్తారు. ఇప్పుడు న్యూ ఇయర్ అయిందంటే కొవ్వొత్తులు దొరకవు మార్కెట్లో, ఎందుకంటే క్యాండిల్స్ పట్టుకుని వెళ్ళిపోతుంటారు, ఎక్కడ పడితే వెలిగించేస్తారు, ఆచరించేస్తారు. వాళ్ళందరూ స్తుతించాలని రారు. కానీ ఎవరైతే దేవుని చేత రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని ఆలయం నుండి ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారో వారు సేవకులు, వారందరూ దేవుణ్ణి స్తుతిస్తారు. ఎందుకంటే 15 మెట్లు ఎక్కారు కదా, దేవుని అంటే ఏంటి అనుభవం వచ్చింది. తర్వాత యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా. ఎవరు నిలుచుంటారండి? యాజకులు ఉండరు. యాజకులు ఇళ్ళకెళ్ళిపోతారు, టైం ఉంది వాళ్ళకి. ఇక ఎవరుంటారు మందిరం దగ్గర? కాపలా కాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా యాజకులే. కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది కాబట్టి నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 30వ అధ్యాయం 31వ అధ్యాయంలో ఉంటారు ఈ కాపలాదారులు. హిజ్కియా గారు వారిని నియమిస్తారు. ఈ కాపలాదారులు ఏం చేస్తారు? యాజకులైతే వచ్చి పగలనుకోండి ఏదో పని ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు, బాబు నువ్వు రక్షణ భాగ్యం పొందావని ఇస్తారు. పొందాను సార్, కొడైకెనాల్లో బాప్తిజం ఇచ్చారండి. అబ్బా నీళ్ళు ఎలా ఉన్నాయండి, భలే వేడిగా ఉన్నాయండి అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. రాత్రి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు రాత్రి? ఎవ్వరూ రారు. నేను చేసే పని ఏంటి? ఆ అతి పరిశుద్ధ స్థలం వైపు చూడడం, పరిశుద్ధ స్థలం వైపు చూడడం. అక్కడ నా దేవుడు ఉంటాడు. ఆ కెరూబుల మధ్య నుండి, కరుణాపీఠం మీద నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రభువా నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, నువ్వెంత రక్షణ ఇచ్చావు. ఇదే పని వాళ్ళకి. ఎప్పుడు దాకా? ఉదయం వచ్చే వరకు దేవుణ్ణి స్తుతించడమే. అది చెప్తున్నాడు ఇక్కడ. మీరందరూ యెహోవా మందిరంలో నిలుచుండు వారలారా, అంటే కాపలా వాళ్ళు నిలుచుంటారు. యాజకుల్లో కూడా కాపలా కాసేవాళ్ళు ఉంటారా అని అంటారా మీరు? ఉంటారు. నెహెమ్యా గ్రంథం 13:22 నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ పట్టణాన్ని కాపాడడానికి అందరూ వచ్చి ఆ గోడలు పడగొట్టేస్తుంటే కాపలాదారుని అక్కడ నియమించాడు నెహెమ్యా. వాళ్ళు కాపలా కాస్తూ ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకున్నారు. పిచ్చి పిచ్చి మాటలు కాదు. సైన్యములకు అధిపతి అని యెహోవా నీవు దయాళుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవుని కృప నిరంతరముండును. ఇదే మాట, ఇదే మాట, ఇదే మాట. శత్రువు ఒకవేళ వచ్చినా వాళ్ళ చుట్టూ ఎవరున్నారు తెలుసండి? దేవదూతల సమూహం. దేవునికి స్తోత్రం. పగోళ్ళు వచ్చేస్తారు, చూస్తా ఉన్నారు, కాపలా కాస్తా ఉన్నారు, అయినా కానీ దేవదూతల సమూహం కాపలా ఉంటుంది. ఎప్పుడంటే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే. మీరందరూ యెహోవాను స్తుతించుడి, స్తుతించుడి. 2వది, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి ఎవరు సన్నతించాలి? 3 రకాలండి చేతులు ఎత్తడం. 3 రకాలు. మన చేతులు ఎత్తమంటే మామూలుగా ఎత్తేస్తాం అంతేనా? మనకేమైనా తెలుసా? చెప్పరా? చేతులు ఎత్తండి. ఎందుకు చెప్పాడు పాస్ట్ అట్టు తిట్టేస్తారు, ఎత్తేద్దాం. మొదటిది చేతులు ఎత్తటం అంటే మేము పరిశుద్ధంగా ఉన్నాము ప్రభువా అని అని మనల్ని మనం పరీక్షించుకోవటం. మొదటిది మనల్ని మనం పరీక్షించుకోవటం. చేతులు ఎత్తామని అంటే మనం పరిశుద్ధంగా ఉన్నాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది, మీ చేతులు దేంతో నిండిపోయినాయి? రక్తంతో. అదండి మీరు వందనాలు. ఇన్నాళ్ళు ఇది మిస్ అయిపోయింది. పని. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. రెఫరెన్స్ చెప్పిన 6 గంటలకు కానీ తీయట్లేదండి వీళ్ళు. తీయండి. 1 కొరింథీ పత్రిక 11:28. మా ఓడిస్తాడు కదా సూపర్ గారు. ఓ అక్కగారికి ఇచ్చారా? కానివ్వండి. కాబట్టి ఏం చేయాలండి? నువ్వు చేతులు ఎత్తుతున్నావు అని అంటే అర్థం నేను పరీక్షించుకుంటాను ప్రభు. ఎక్కడుండి చేతులు ఎత్తుతున్నాం మనం? అక్కడ ఉంటుంది, అక్కడ పరిశుద్ధ స్థలము వైపు చేతులు ఎత్తుతున్నాం. ఈ 2023వ సంవత్సరం 365వ రోజులోనికి మనం వచ్చేసాం. ఆ పరిశుద్ధ స్థలం వైపు మనం చేతులెత్తి మనలో అసలు పవిత్రత ఉందా, తగ్గింపు ఉందా, వినయం ఉందా, నమ్మకం ఉందా? ఒకవేళ ఆయన దగ్గర మనం
ఆ ఆకాశం వైపు చూడడానికి అర్హత ఉందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఆ శంకర్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తల కిందకి దించేసుకుని భూమిలో పెట్టేసుకుని నీ ఆలయం వైపు చూడటానికి కూడా నాకు అర్హత లేదు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గర మనం స్తుతించడానికి నిలబడినప్పుడు, ఈ 15 మెట్లు వచ్చి మనం వచ్చిన తరువాత దేవుణ్ణి స్తుతిస్తా చేతులు ఎత్తినప్పుడు, ఈ లోపల నువ్వేమైపోవాలి అని అంటే నడినెత్తి నుంచి అరికాలి వరకు హిస్సోపుతో కడగబడిన వాడవై. నేను ధ్యానం మనం మాట్లాడుకున్నాం 51వ కీర్తన, నా పాపములను నీవు పరిహరించు, పవిత్రపరచు. నీ రక్షణ ఆనందం దయచేయి, నీ పరిశుద్ధాత్మను దయచేయి, నీ సన్నిధిలో నుండుటకు కృప దయచేయి అని మనం ప్రార్థన చేసుకోవాలి. మొదటిది. రెండవది, చేతులు ఎత్తుతున్నామంటే మనం పరీక్షించుకున్న తర్వాత పరిపూర్ణతలోనికి వచ్చినట్లు, అంటే మనం సాక్ష్యం చెప్పే స్థితిలోనికి మనం రావాలి. 10వ మెట్లో ఈ భక్తుడు మెట్లెక్కితే ఏమని చెప్పాడు? నేను యవ్వన కాలం నుండి నేను అనేక బాధలు పడ్డానండి, కానీ దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుడు నన్ను దేవాలయంలోనికి తీసుకొస్తున్నాడు అనే సాక్ష్యం చెప్పాలి. రెండవది. మూడవది, నీ చేతులు ఖాళీగా ఉండాలి. ఎందుకంటే నీ చేతులు ఎప్పుడైతే రక్త హస్తాలతో ఉన్న పాటున నేను వచ్చు ఉన్న పాటున చున్నాను నీ పాద, అంటే ఉన్న పాటున రావాలి. అడావిడిగా ఇక్కడికి వచ్చేసేసి ఆ పని ఈ పని అదే ఏమైపోతున్నా, ఇంటి దగ్గర ఏమైపోతుంది, గ్యాస్ మీద అన్నం పెట్టానా, మటన్ కర్రీ పెట్టానా, ఆపానా లేదా, పొంగుతుందా లేదా, కాలిపోతుంది, ఇవన్నీ ఇక్కడే ఆలోచించావనుకో, నువ్వు చేతులు ఎత్తటం కూడా చెప్పరా బెస్ట్. బాడీ ప్రజెంట్ నువ్వు ఎత్తావు అని అంటే నీ రక్త హస్తాల్లో దేవుడు తన పనిని పెడతాడు. దేవుని దగ్గర సరెండర్ అయిపోవడం, ప్రభువా నేను పరీక్షించుకున్నానయ్యా, నేను సాక్ష్యం చెప్తున్నాను అని అనగానే దేవుడు తన సేవకుడిగా నిన్ను చేసుకుంటాడు. దేవుడు సేవకుడు అంటే మీరు ఏదో సొక్క వేసేసుకుని పాస్టర్ గారు ఉన్నాడు అనుకోకుండా, మనందరము సేవకుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని. కాకపోతే దేవుడు ఏంటంటే ఘనతకు కావలసిన పాత్రగా ఒక్కొక్కరిని దేవుడు ఎన్నుకుంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క పాత్రగా ఉంచుతాడు. బాత్రూంలో మొగ్గు ఎంత అవసరమో, డైనింగ్ టేబుల్ మీద దాన్ని ఏమంటారు వాటర్ జగ్గు కూడా, ఈ జగ్గే ఉన్న హహహ అందరు పైన కింద పడిన వెంటనే ఏమి జరుగును? పగిలిపోవును. ఒకవేళ స్టీల్ది అయితే చొట్టలు పడును. అదే మొగ్గు ఎన్నిసార్లు కింద పడిపోయినా పగలదు. అర్థమైందండి? దేని గుండె విలువ దానికి ఉంటుంది. కాబట్టి నేను పాస్టర్ అని చెప్పేసి 2 కొప్పులు వచ్చినాయి అనుకో, ఒనీడా టీవీ యాడ్ ఉండేది ఇదివరకు తెలుసా? రాజ్కుమార్ చెల్లమ్మ ఒనీడా టీవీ యాడ్ ఎలా ఉండేది? మా చెల్లి చెప్తారు. ఆవిడని అడిగానంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది. గుండు ఉంటుంది, గుండు మీద 2 కొమ్ములు అడిలాస్ ఉంటుంది, పక్క నుంచి ఒక తోక వస్తుంది ఇలా, ఆ 2 ఏళ్ళు అంటాడు. మళ్ళీ 2 గోర్లు కూడా ఉంటాయి మళ్ళీ పైకి ఇలా. ఇప్పుడు రావట్లేదు 2. అలాగైపోతుంది. భూమి తర్వాత ఆఖరి మాట, భూమి ఆకాశములను మొదటే చెప్పుకున్నాం. భూమిని దేవుడు ఆకాశమును సృజించాడు. ఆయన రాకడ వరకు ఆయన నిత్యంగా అలాగే ఉంటాయి. ఏమైనా మార్పు చెందుద్దా? మార్పు చెందుద్దా? ఏం మార్పు చెందదు. మనలో ఓపిక తక్కువైపోద్ది. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళు అయిపోయేసరికి ఎలాగెలా కుంచుకుపోతాం. కానీ భూమి ఎన్ని కోట్ల సంవత్సరాలైనా దాంట్లో ఉండాల్సిన మినరల్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని కృప. నేను అనుకున్నాం కదా, గుండె వ్యాకోవచ్చు, సంకోవచ్చు. ఒక టెన్నిస్ బాల్ని నొక్కలేం, కానీ మన గుండె ఇలా పంపు చేసుకోవడం ఆగిపోయింది అనుకోండి, అంతే, దోపని పడిపోవడం. అంత శక్తి దేవుడు మనకు రోజు ఇస్తున్నాడు. ఆ భూమి ఆకాశం సృజించిన యెహోవా ఏం చేస్తాడట? సియోనులో నుండి, ఇంగ్లీష్లో ఉంటుందండి, దిగి వచ్చి. ఎక్కడి నుంచట? దిగి వచ్చి. నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పేసి ఆయన దిగి వస్తాడంటండి. హల్లెలూయా. మన దేవుడి గేట్ దగ్గర ఉంటాం, మన కలెక్టర్ బాబు సురేష్ గారు వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతారు వెళ్తాడా? గుమ్మం దగ్గరికి వెళ్ళిన ఎవడాడు? సురేష్ తర్వాత అంటాడా లేదా? కానీ దేవుడు ఎంత గొప్పడో చూడండి. ఆయన ప్రణాళిక, ఆయన ప్రేమ. మనం ఇక్కడ గుమ్మాల్లో అడుగు పెట్టగానే నా కొడుకు వచ్చాడు, నా కూతురు వచ్చింది, కలుసుకోవాలి టక్కున చదివింది, ఎన్ని పనులు ఉన్నా
హల్లెలూయా. చప్పట్లు కొట్టా దేవునికి స్తుతిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గొప్ప తండ్రి, అలాంటి గొప్ప ప్రాణ ప్రియుడు, అలాంటి భర్త మనకు ఉండగా దిగులేలా ఆయన దిగొచ్చేస్తాడంతే. దేవునికి స్తోత్రం. మనం ఇంటి దగ్గర స్నానం చేయడం దగ్గర నుంచి వచ్చేస్తాడు. నా కొడుకు వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోవాలి. బాబు గాబ్రియలు నేను మరి వచ్చేస్తున్నాడు, సురేష్ వచ్చేస్తున్నాడు, వెళ్ళిపోతాను. మన డ్రెస్ వేసుకుంటారు బాబు, వచ్చేస్తున్నాడు, కార్యక్రమాలు వచ్చేస్తుంటాడు. దేవునికి స్తోత్రం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను హల్లెలూయా నువ్వు మెట్లెక్కుతా ఉంటాడా నీకోసం. ఇది ఎలా ఉంటుందండి అసలు ఆ ఫీలింగ్ ఒకసారి ఆలోచించండి. అందుకే 16వ కీర్తన 11వ వచనం ఉంటుంది, ఏమని? జీవ మార్గమును నీవు నాకు తెలియజేసి ఉన్నావు, నీ సన్నిధిలో సంపూర్ణ, నీ కుడి చేతిలో నిత్య ఆశీర్వాదాలు పట్టుకుని ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. సియోనులో, ఇది భలే ఇష్టం నాకు ఈ మాట. 134 ఆఖరి వచనం ఒకసారి చదువుదాం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా. ఏ గాబ్రియల్ని పంపించవచ్చు కదా, లేకపోతే మిఖాయేల్ గారిని పంపించవచ్చు కదా, ఆయన ఖాళీగా ఉంటాడు యుద్ధాలు లేకుండా. లేకపోతే ఇంకోళ్ళు ఎవరు రఫాయేల్ని పంపించవచ్చు కదా, కానీ వాళ్ళు ఎవరిని పంపించడు. ఎవరు వస్తారు? ఏదైనా పెళ్లికి వెళ్ళామనుకోండి, ఆహ్వానించే వాళ్ళు ఉంటారు అక్కడ. ఇదేది అది దాన్ని ఏమంటారు? జరుగుతుంది. కన్నీరు కదా, పన్నీరు చల్లుతూ ఉంటారు. అక్కడి నుంచి విందు ప్రధానే నీ కోసం వచ్చేసాడు అనుకో, నీ వాల్యూ ఏంటి? నువ్వు సూపర్ అని. మనమే పైన కోట్ వేసుకుంటే లోపల తిరిగిపోయాడు. ఆయన వచ్చేసా సరే అని అన్నాడు అనుకో, చూసేవాళ్ళందరూ ఎవరు రైతు దోతలందరూ అనుకుంటారు ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, ఆయన సొత్తుతను దేవుని కొట్టు చప్పట్లు. మనం ఆయన సొత్తు దేవునికి ఇస్తాం. నీకోసం దిగి వచ్చే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం. ఆయన మన మధ్యన ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. అందరూ